హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు ఆర్థిక సంచలన ప్రకటన, ఆర్థిక శాఖకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చినట్టయితే 23న కేంద్రం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయండి. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే కేంద్ర బడ్జెట్ సభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 12 వరకు కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. సమావేశాల వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి గారు కిరణ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా అయితే ప్రకటించారండి. లోక్సభ ఎన్నికల మూలంగా పూర్తిస్థాయి బడ్జెట్ బదులు అయితే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతూ ఉండడంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనున్నారండి. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రికార్డే సృష్టించబోతున్నారు. ఇక మొరార్జీ దేశాయ్ 6 సార్లు అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టారండి. ఆయన రికార్డును నిర్మలా సీతారామన్ గారు అయితే అధిగమించనున్నారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ను నియమించారు. ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన 3వ మహిళగా ఆమెకు గుర్తింపు పొందారండి ఆమె. ఎప్పటిలాగా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎర్ర రంగు క్లాత్తో అయితే చేసిన బ్యాగ్లో అయితే ఈ మేరకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో అయినా సరే ఉద్యోగ పెన్షన్కి సంబంధించిన బకాయిలు అయితేనేమి, అలాగే వారికి రావాల్సిన బెనిఫిట్స్ని కూడా అయితే కోవిడ్ సమయంలో వారికి రావాల్సిన డిఏలు కానీ డిఆర్ కానీ బకాయిలు ఉండబోతున్నట్టు సమాచారం ఫ్రెండ్స్.